అసెంబ్లీ సమావేశంలో చూస్తే 7 లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది. దాని మీద వడ్డీ ఎంత కడుతున్నాం? 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. ఒకవేళ మేమనుకున్న అంచనాలు 3,500 కోట్ల వడ్డీ కట్టేది ఉంటే ఇంకా 3,500 కోట్ల రూపాయలు మేమిచ్చిన పథకాలు నెరవేర్చడం కోసం ఆ డబ్బులు వినియోగం వస్తుండే. ఈ రోజు 3,500 కోట్ల అదనంగా అవే కాకుండా ఇంకో 3,500 కోట్లు మా నెత్తి మీద భారం పడింది. కాబట్టి మేము ఇచ్చిన హామీలో పథకాలకు కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. అది తప్పకుండా నెరవేరుస్తాం. ఇచ్చిన మాట ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు 3,500 ఒక్కొక్క 3,500 ఇండ్ల నుంచి 4,000 ఇండ్ల వరకు మేము ఆల్రెడీ జీవోని పాస్ చేసినాం. 4,5 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తాము. 5 లక్షల రూపాయలు స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తామన్నాము. ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల రూపాయలు అవి కూడా అమలు అయిపోతున్నాయి. ఈ రోజు డిజిటల్ కార్డు తీసుకొని వచ్చినాం. ఈ రోజు ఉచిత బస్సు ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. 500 గ్యాస్ ఇస్తున్నాం. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కి 150 ఎకరాలకి 100 కోట్లని కూడా కేటాయించినాం. ఇవన్నీ మా వల్లనే అయినాయి కదా. 100 ఒక్క సంవత్సరంలో ఎవరైనా చేసిండ్రా? గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు చేయలేదు. అందరు తెలిసిన విషయమే కదా. ఏంటంటే రైతు బంధు అనేది 2 దఫాలుగా ఇంతవరకు రైతు బంధు దానికి కూడా ఆన్సర్ ఉంది. ఎన్నికలకు ముందు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయలు ఇవ్వక ఆ 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని ఖజానా ఖాళీ చేసి పెట్టాడు. ఆ దొంగలు ఇవ్వాల్సింది మేము అధికారంలో రాగానే 2 నెలల్లో మేము ఆ 7,000 కోట్లను ప్రజలకి రైతులకి అందజేసినాం. రుణమాఫీ కాదు నేను చెప్పేది. 7,000 కోట్లు ఇదే రైతు భరోసా. మేము ఇచ్చింది 7,130 కోట్లు మేము రైతు భరోసా కింద ఇచ్చాము. వాళ్ళు ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం. ఒకవేళ వాళ్ళు అది పూర్తి చేస్తే ఈ 7,000 కోట్లు రెండవసారికి మాకు పనికొద్దును కదా. ఇప్పుడు 3వసారి ఇవ్వాల్సింది సంక్రాంతి సమయానికి మేము ఇస్తామని వాగ్దానం చేసినాము. రైతు కూలీకి ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తాము, రైతుకి ఇస్తాము. మేము ఇచ్చిన హామీల్లో ఎక్కడ కూడా జాప్యం కొంత అయిండొచ్చు, కానీ ఎక్కడ కూడా నీరు గార్చే పని ఉండదు. ఎక్కడ కూడా మేము తప్పించుకొని పారిపోము. కేసీఆర్ లాగా దొంగ మాటలు మావి కాదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు మళ్ళీ మనం గుర్తు అది సాధ్యమయ్యే పని అన్నాడు. కానీ కాంగ్రెస్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పనిలో కాంగ్రెస్ ఉన్నది. ఎవరన్నా అనుకున్నారా? ఒక్క సంవత్సరంలో 53,000 దేశ చరిత్రలో 10 నెలల్లో 55,000 ఉద్యోగాలు 165 ఉద్యోగాల్ని ప్రభుత్వం ఈ రోజు నియామక పత్రాలు ఇచ్చింది. మెగా డిఎస్సి వేసింది. 2 సార్లు లీకేజ్ అయిన టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ కి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఎగ్జామ్ కండక్ట్ చేసింది. మీ హయాంలో మీ బతుకులకు ఎన్నడన్నా మెగా డిఎస్సీలు వేసిండ్రా మీరు? 11,000 ఉద్యోగాలను ఇచ్చినాం మేము మెగా డిఎస్సీలో. వాళ్ళు చేసింది ఏందో ఒక్కసారి చెప్పండి. కోకాపేట భూములను అమ్ముకున్నాడా, యాదగిరిగుట్ట భూములను అమ్ముకున్నాడా, నిజాంపేటలో కబ్జాలు పెట్టుడా, లేకపోతే హైదరాబాద్ చుట్టూ కబ్జాలు? ఇందాక సత్యమన్న చెప్పినట్టు ప్రతి కాంప్లెక్స్ లో ప్రతి ఒక్క పెద్ద షాపింగ్ మాల్ లో 1 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు ఇంత వాటా అని మాది కాంగ్రెస్ కాదు కదా. మా ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో క్లియర్ గా ఉన్నారు. వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకొని ఇస్తాం. బిల్డర్లు గానీ ఎవరన్నా గానీ ఎవరి పనులు వాళ్ళకి చేసుకొని ఇస్తాం. మేము ఎక్కడ ఆటంకాలదేమో మా వాటా ఇంత కావాలని కాంగ్రెస్ అడగదు. ప్రజల వాటా ప్రజలు కట్టిన సుంకంతో ప్రజల వాటాకు ప్రజలకు చెల్లిస్తాం. అంతేగాని దోచుకునే ప్రభుత్వం కాదు. మీకు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాము. ఈ రోజు 8 లక్షల కోట్ల అప్పు మీరు మాకు ఇచ్చారు. మా చెయ్యి పై ఉండే ఆ రోజు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అడుగదినే పరిస్థితి చేసినా కూడా మళ్లీ గాడి మీద పెట్టి ఈ రోజు ట్రాక్ మీద ఎక్కించింది మా ప్రభుత్వం. మీరు ట్రయల్ రన్ లో కాదు ఎక్కించినాము. లేదు, ట్రాక్ ఎక్కించేసినాము. గాడి తప్పిన పాలనని ట్రాక్ మీద ఎక్కించింది ప్రజాపాలన. ఈ రోజు మేము రోజు వారానికి ఒక మంత్రి పార్టీ ఆఫీసులో, వారానికి 2 మంత్రులు ప్రజాభవన్ లో ప్రజల సమస్యల్ని తీర్చేటందుకు వాళ్ళ చేతుల అప్లికేషన్లు ఇప్పటి వరకు 5 లక్షల అప్లికేషన్లు సాల్వ్ చేసినాము. 5 లక్షల సమస్యల్ని సాల్వ్ చేసినాం. వాళ్ళు సమస్యలు తెచ్చిపెట్టినా మేము సమస్యల్ని సాల్వ్ చేస్తాం. అన్ని భూదందాలే, అన్ని భూమాలే, ధర్నులు, రకరకాలు వాళ్ళు పెట్టిన నాయకులు పెట్టిన ఇబ్బందుల మీద కేసులు, ఎన్నో భూ కబ్జాలు, ఇండ్లు ఆక్రమాలు, చుట్టుపక్కల ఆక్రమాలు, వాళ్ళ ఇల్లు నివాసం ఉంటున్న ఇళ్లను కూడా ఆక్రమించుకున్న దాకా.